సార్ మీ పేరెంట్స్ నలందను స్థాపించారు కాబట్టి మీరు నలందాకి డైరెక్టర్ అయ్యారని అంటారు. సో బేసిక్‌గా అంత ఈజీగా మీరు డైరెక్టర్ అయిపోతే ఆ లీడర్‌షిప్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఉంటదా? మీరే కాదు సార్. ఇప్పుడు ఇందాక మీరు మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. లెట్స్ టేక్ చిరంజీవి గారు. రామ్ చరణ్ గారు చిరంజీవి వాళ్ళ అబ్బాయి అయ్యారని చెప్పి అంత పెద్ద స్టార్ అయ్యారా? లేకపోతే రామ్ చరణ్ టాలెంట్ ఉండటం వల్లే కదా? యెస్. ఆయనకి ట్రైనింగ్ ఇప్పించారు. స్కూల్స్‌కి పంపించారు, యాక్టింగ్ స్కూల్స్‌కి. సో హౌ మీరెట్లా ట్రైన్ అయ్యారు? ఇప్పుడు అలాగే తీసుకుంటే బాలీవుడ్‌లో ఇంకా వేరే స్టార్స్ ఉన్నారు. అమితాబ్ బచ్చన్ ఎంత గ్రేట్ యాక్టర్. అవును. అతనికి తెలియని స్కూలా? అతనికి తెలియని ట్రైనరా? వాట్ హ్యాపెండ్ టు అభిషేక్ బచ్చన్ గారు? యాహ్! జనాల యాక్సెప్టెన్స్ అండి. జనాలు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు అంటే మీలో ఏదో విషయం ఉండాలి. ఆ విషయం కోసం ఏం చేశారని చెప్తే నా ట్రైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది నాకు అంత విషయం ఎందుకు వచ్చిందా అని. టు బికమ్ అ డైరెక్టర్. వై? బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ సచ్ అ వరల్డ్, ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్. ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఎనీథింగ్ యాక్సెప్టెన్స్ అనేది అంత ఈజీ కాదు. అదే ఒక యాక్సెప్టెన్స్ రావాలి అంటే నాకు ఇచ్చిన ట్రైనింగ్ చెప్తాను. 2017లో ఐ వాజ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్. ఓకే. వచ్చాను, 1 మంత్ రిలాక్స్ అయ్యాను. తర్వాత ఏం చేయాలి, ఎలాగ ఏంటని ఏవో ప్లాన్ చేసుకున్నాను. నెక్స్ట్ అంటే అప్పట్లో ఈ సీఈఓ వర్డ్ క్రేజ్ అనమాట. ఓకే. మన స్కూల్కి మనమే సీఈఓ, ఇది కొత్త ఇన్నోవేషన్ చేసేద్దాం, నేను చెప్పిందే జరగాలి, ఇది జరగాలి, అది జరగాలి అన్నాను. ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళాను. ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు మై ఫాదర్ కాల్డ్ మీ. అంటే నేను ఏమనుకున్నాను అంటే పలానా పర్సన్తో మాట్లాడాలి, పలానా చోటుకి వెళ్ళాలి అని. వెళ్ళి గేట్ దగ్గర నుంచో అన్నారు సింపుల్గా. సూట్ వేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే కాకి డ్రెస్ వేసారు. గేట్ దగ్గర నుంచో అన్నారు. నాకు అర్థం కాలేదు. ఆ థాట్ నేను ఏమనుకున్నా అంటే ఎవరినో రిసీవ్ చేసుకోలేమో అనుకున్నాను. పొద్దున్న 9 o'clock వెళ్ళాను. షేడ్లో ఉన్నాను. ఒక్క కంఫర్ట్ ఏంటంటే కొంచెం షేడ్లో ఉన్నాను, మరి రోడ్డు మీద కాకుండా. సో ఉన్నాను, చూస్తున్నాను 10 అయింది, వచ్చాను. ఎందుకు వచ్చావు అన్నారు. ఉండమన్నారు. ఎవరు రాలేదంటే ఎవరో వస్తారని కాదు, నువ్వు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండు, కావాలంటే నీకు స్టూల్ ప్రొవైడ్ చేస్తాను, నువ్వు బట్ యూ స్టే దేర్ అన్నారు. ఓకే. ఐ స్టేడ్ దేర్. నేను ద వన్ థింగ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఈజ్, ఫస్ట్ థింగ్ పెద్దోళ్ళకి ఏ రకంగానే ఎదురు చెప్పకూడదు ఫస్ట్. ఓకే. ఆ డిసిప్లిన్ మీకు అది చిన్నప్పటి నుంచే నేర్పించారు. ఓకే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అన్ ఈగో, ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ దే హ్యావ్ సంథింగ్ టు షేర్. ఎస్. మనం పేషెంట్గా వాళ్ళ మాట వింటే దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ.